నా పేరు వడ్లమంది లక్ష్మీ గణపతిరావు. నేను ఉపాధ్యాయ వృత్తి చేసేవాడిని. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగిని. నేను స్వర్గస్థాపన టీవీ ఛానల్ అనే ఆధ్యాత్మిక ఛానల్ని ప్రారంభం చేశాను. నాకు సమయం గడవకో వేరే కారణాలతోనో ఈ ఛానల్ను ప్రారంభించడం జరగలేదు. 1936 సంవత్సరంలోనే భగవంతుడు కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతావనిలో అవతరించారు అనే విషయాన్ని ప్రపంచ మానవాళికి తెలియచేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఛానల్ ద్వారా భగవానుడు భూమిపై అవతరించిన తర్వాత ఆయన ద్వారా అందించబడిన జ్ఞానాన్ని ఈ డిజిటల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తం చేయడమే ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేశంలో చాలామంది హిందీలోను వివిధ భాషల్లోనూ భగవానుని ఆగమనం గురించి తెలియచేయడం జరిగింది. అయితే వారందరిలో ఒకరిగా నేను కూడా నా వంతు ప్రయత్నంగా నేను భగవంతుని యొక్క ఆగమన విశేషాన్ని అందరికీ తెలియచేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఛానల్ని స్థాపన చేయడం జరిగింది. భగవానుని అవతరణ జరిగిన తర్వాత భగవానులు జ్ఞానము, యోగము, ధారణ, సేవ అనే 4 విషయాలని విస్తారంగా మానవాళికి అందచేశారు. వీటి ద్వారా స్వర్గస్థాపన లేదా పావన ప్రపంచ స్థాపన లేదా ఏకధర్మ స్థాపన చేయడమే భగవానుని కర్తవ్యం. ఈ చతుర్విధ ప్రక్రియలలో సేవలో భాగంగా డిజిటల్ మాధ్యమం ద్వారా భగవానుని అవతరణ విషయాన్ని త్వరితగతిన అందరికీ చేరవేసే వీలు ఉంటుందని భావించి స్వర్గస్థాపన ఛానల్ను నేను స్థాపన చేయడం జరిగింది. ఎప్పుడైతే భగవానుని అవతరణని మానవులు అంగీకరించారో వారితోనే భగవానులు స్వర్గస్థాపన లేదా పావన ప్రపంచ స్థాపన చేస్తారు. భగవానుని ద్వారా అందింపబడిన జ్ఞానంలోనే యోగము, ధారణ, సేవల యొక్క అంశాలు విస్తారంగా చెప్పబడ్డాయి. భగవానులు తన జ్ఞానాన్ని 1936వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు అందిస్తూనే వచ్చారు. అంటే 82 సంవత్సరాలు నుంచి అందిస్తున్నారు. భగవానుల అవతరణ జరిగి 88 సంవత్సరాలు నిండింది. వీటన్నిటిని గురించి తదుపరి వీడియోలలో విస్తారంగా చెప్పుకుందాం. అయితే ముందుగా ఈ వీడియోలో భగవద్గీత ద్వారా భూమిపై భగవానుడు ఏ సమయంలో అవతరిస్తారు, భగవానుని అవతరణ జరిగిన తర్వాత భూమిపై అతని కర్తవ్యం ఏమిటి, భగవంతుని కర్తవ్యము ఈ భూమిపై ఎంతవరకు కొనసాగుతుంది అనే విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. అయితే ఆధ్యాత్మిక ఛానల్ అన్నాం కదా. ఆధ్యాత్మికత అంటే నిఘంటు పరంగా మీనింగు ఆత్మకి సంబంధించినది అని అర్థం. అయితే తర్వాత ఆధ్యాత్మికత విస్తృత అర్థాలని, విస్తృత భావాలని సంతరించుకుంది. ఆధ్యాత్మికత అంటే భగవంతుని గురించిన జ్ఞానము లేదా ఆత్మజ్ఞానము అని మన భారతీయుల భావన. మానవజన్మ పొందిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానము పొందడమే మానవుని యొక్క ఉత్కృష్టమైన లక్ష్యం. ఆధ్యాత్మిక జీవనం అంటేనే ఆత్మజ్ఞానాన్ని పొందుటకు, పరమాత్మను గురించి తెలుసుకున్నటకు, మోక్ష ప్రాప్తిని పొందుటకు చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. నిజమైన ఆధ్యాత్మిక జీవనం అనేది కొద్దిమందికి మాత్రమే సాధ్యము. ప్రజలందరూ ఆధ్యాత్మిక జీవనం గడపడం అనే ఆలోచన వినడానికి సొంపుగా ఉన్న ఆచరణలో సాధ్యం కాదన్నది ఒక కఠోరమైన వాస్తవము. ఈ విషయమై భగవద్గీతలో ఇలా చెప్పడం జరిగింది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకోగలుగుతున్నాడు. ఆధ్యాత్మిక జీవనం కొరకు అందరూ పయనించే మార్గంలో కాకుండా మనం వేరే త్రోవ ఎంచుకోవడం తప్పనిసరి.
ఆది శంకరాచార్యుల వారు తన వివేక చూడామణిలో ఇలా వివరించారు. దుర్లభం త్రయమే వైతద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మనుష్య జన్మ, మోక్షకాంక్ష, మహాపురుషుల సాంగత్యము, ఈ మూడు మనిషికి లభించడం ఎంతో దుర్లభం. భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప ఇవి లభ్యం కావు. అకుంఠిత దీక్ష అనేది ఆధ్యాత్మిక జీవనానికి అత్యవసరం. పట్టు సడలించకుండా, నీరసపడకుండా, అధైర్యము, అయిష్టత దరితేరనేయకుండా శ్రమిస్తేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. ముందుగా భగవంతుని రూపము గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో 8వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో భగవంతుని రూపవర్ణన ఉన్నది. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం స మనుస్మరేజ్య సర్వస్వధాతారమచించ రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. జగన్నియామకుడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును, సమస్తమును పోషించువాడును, చింతింప నలవికాని రూపము గలవాడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగా ప్రాచీనునిగా ధ్యానం చేయవలెను. సూర్యుని వలె తేజో సంపన్నుడు మరియు దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు అని ఈ శ్లోకం యొక్క భావం భగవద్గీతలో వివరించడం జరిగింది. ఈ శ్లోకమును అనుసరించి మనకి భగవంతుడు ప్రకాశ స్వరూపుడు అని, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు అని అర్థమవుతోంది. తర్వాత భగవంతుని అవతరణ. భగవంతుడు ఏ సమయంలో భూమిపై అవతరిస్తాడు అనే విషయం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడ, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. సృజామ్యహం, నాకు నేనే సృష్టించుకుంటాను అని చెప్పారు భగవానుడు. ఎలా సృష్టించుకుంటారు అనేటువంటిది మనం తర్వాత వీడియోలలో స్పష్టంగా చెప్పుకుందాం. భూమిపై భగవంతుని అవతరణ ఏ విధంగా జరుగుతుంది అనే విషయం భగవద్గీతలో 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పడం జరిగింది సూచన మాత్రంగా. అవదానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావ మదానంతో మమ భూత మహేశ్వరం. అవివేకులైన వారు సర్వమునకు ప్రభువునైన నా దివ్యత్వమును ఎరుగలేక మనుష్య దేహమును ఆశ్రయించిన వాడనకు నన్ను గుర్తించలేకున్నారు అని చెప్తున్నారు భగవానులు. నేను అవతరించిన తర్వాత నన్ను గుర్తించలేకపోతున్నారని చెప్తున్నారు. భగవంతుని కర్తవ్యం. భగవంతుడు భూమిపై ఏ కార్యార్థం అవతరిస్తాడు అనే విషయం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులైన వారిని రక్షించి దుర్మార్గులను నశింపు చేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరించుదును. ప్రతి యుగము అనేటువంటిది ఆలోచించవలసినది. ఏ ధర్మాన్ని స్థాపిస్తారు భగవానులు వచ్చి? ఆది సనాతన దేవి ధర్మస్థాపన చేయడమే భగవంతుని కర్తవ్యము. దీనికోసమే భగవంతుని అవతరణ జరిగినది. ఇక్కడనే మనం సూక్ష్మ పరిశీలన చేయవలసి ఉన్నది. భగవంతుడు వచ్చి తానే స్వయంగా నేను ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పినప్పుడు ద్వాపరయుగంలో ఆయన వచ్చి ధర్మస్థాపన చేసిన తర్వాత ధర్మభ్రష్టమైన కలియుగం వస్తుందా అని తర్కించవలసి ఉన్నది. దీనిని బట్టి భగవంతుని అవతరణ కల్పంలో ఒక్కసారి కలియుగాంతమున పూర్తిగా ధర్మము నశించినప్పుడు జరుగును అనే విషయము అవగతం చేసుకోవలసి ఉన్నది. తర్వాత భగవంతుని నివాస స్థానము. భగవద్గీతలో అధ్యాయం 10లో శ్లోకం 12లో పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మదం విభుం. నీవు దేవదేవుడవు, దివ్య ఆశ్రమస్థానము. దివ్య ఆశ్రమస్థానము అంటే పరంధామము, పరంధామ నివాసుడవు, పవిత్రుడవు, శాశ్వతుడవు, ఆదిదేవుడవు, ప్రకాశస్వరూపుడవు, పుట్టుక లేనివాడవు, ఘనమైన వాడవు అని భగవద్గీతలో ఈ అర్థం చెప్పడం జరిగింది. అజుడు, పుట్టుక లేనివాడు అంటే మనలాగా మానవులాగా గర్భాన్ని ధరించి భగవానుడు భూమిపైన అవతరించడం జరగదు. అయితే ఎలాగ అవతరిస్తారు అది తర్వాత వీడియోలలో చెప్పుకుంటాం. సూచనప్రాయంగా మనకి అవదానంతి మామూడ అనే శ్లోకంలో మానవుని దేహాన్ని ఆశ్రయంగా తీసుకుని నేను అవతరిస్తాననే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఆయన. అది తరుపతి వీడియోలలో ఇంకా సుస్పష్టంగా చెప్పుకుందాం. ఈ శ్లోకాన్ని బట్టి భగవంతుని నివాస స్థానం పరంధామని మరియు భగవానుడు అదురు అని అనగా పుట్టుకలేనివాడు అని స్పష్టంగా తెలియచున్నది. అయితే ఇంతవరకు ఈ వీడియోలో మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటి, భగవంతుని రూపము, ఆగమనము, అవతరణ, కర్తవ్యం, నివాస స్థానం వీటి గురించి తెలియచేయడం జరిగింది. భగవంతుని
అవతరణ గురించి, ఆయన ద్వారా అందించబడిన జ్ఞానం గురించి తరువాతి వీడియోలలో విశదీకరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.